మన ఇంట్లో మార్నింగ్ అంటే అలారం కన్నా ముందే ఈ ఇద్దరు ట్విన్స్ సైరన్ స్టార్ట్ చేస్తారా బాబు. ఇక్కడ మా హస్బెండ్ ఫుల్ డ్యూటీలో బేబీస్ కి మసాజ్ చేస్తూ స్నానం చేపిస్తున్నాడు. అసలు ఈ కాన్ఫిడెంట్ చూస్తే నర్సింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్టు ఉంటది. బయట సీన్ ఏంటంటే అమ్మ నాన్న హస్బెండ్ అందరూ కలిసి ఇంటి ముందు కల్లాపి జల్లుతున్నారు. మన తెలంగాణ విలేజెస్ లో మార్నింగ్ వైబ్స్ అంటే ఇదే కదా బాక్స్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికి మా ఫ్యామిలీ నుండి లాట్స్ ఆఫ్ లవ్. ఇవాళ మన డైలీ రొటీన్ లాగా మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, ఎందుకంటే ఇవాళ చాలా క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఏంటి తెలంగాణ మూవీ షూటింగ్ అనుకుంటురా? కాదు, మా అమ్మ ఆల్రెడీ డ్యూటీ ఎక్కేసింది. బకెట్ లో కల్లాపి కలుపుకొని ఇంటి ముందు ఫుల్ గా చల్లుతుంది. ఆ స్పీడ్ చూస్తే మున్సిపాలిటీ కాంట్రాక్ట్ మొత్తం అమ్మ దగ్గరే ఉన్నట్టుంటది. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే నేను కూడా హెల్ప్ చేస్తా అని బిల్డప్ తో ఎంట్రీ ఇచ్చాడు. కల్లాపి కన్నా ఎక్కువ స్టైల్ చూపిస్తున్నాడు, కానీ వర్క్ మాత్రం ఎలా చేస్తున్నాడో చూడండి. చాలా బాగా చేస్తున్నాడు కదా. ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో అసలు. వాళ్ళిద్దరు పనులు చేసుకుంటుంటే మా నాన్న మాత్రం సైలెంట్ గా హెల్ప్ చేస్తున్నాడు. మా నాన్న ఏంటంటే సైలెంట్ వర్కర్, మాట్లాడడు ఎక్కువ, కానీ అక్కడక్కడ కరెక్షన్ చేస్తూ ఉంటాడు. అలా కాదు ఇలా చెల్లాలి అని ఎక్స్ప్రెషన్స్ తో క్లాస్ పీక్తుంటాడు. మార్నింగ్ ముగ్గురు కలిసి ఇంటి ముందు కల్లాపి చల్లుతుంటే మార్నింగ్ వైబ్ అసలు నెక్స్ట్ లెవెల్. ఫ్రెష్ స్మెల్, చల్లని పొద్దు, పక్కా తెలంగాణ అట్మాస్ఫియర్. పక్కింటి వాళ్ళకు కూడా తెలిసిపోవాలన్నమాట ఈ రోజు వీళ్ళ ఇంట్లో క్లీనింగ్ ఆపరేషన్ హెవీగా నడుస్తుంది అని. అసలు మా హస్బెండ్ ని చూడాలి, నవ్వు ఆపుకోలేం. వర్క్ కన్నా యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడు. కెమెరా కనిపిస్తే చాలు నేనే పెద్ద వర్క్ చేస్తున్నట్టు సీరియస్ ఫేస్ పెట్టుకుంటాడు. కల్లాపి చల్లడం అయిపోయాక ముగ్గురు నిల్చొని ఓన్ వర్క్ ని వాళ్ళే అడ్మైర్ చేసుకుంటారు. ఆ టీం వర్క్ చూస్తే మా ఇంట్లో మార్నింగ్ మోటివేషన్ ఫ్రీగా దొరికేస్తుంది. నిజంగా మా హస్బెండ్ గురించి ఒక మ్యాటర్ చెప్పాలండి. అసలు నా కోసం ఏ పని అయినా వెనకాడడు. ఇంట్లో చిన్న పని అయినా బయట పని అయినా ఇది ఆడవాళ్ల పని ఇది మగవాళ్ళ పని అని ఎప్పుడు సపరేట్ చేయడు. ఇవాళ కూడా పొద్దున్నే అమ్మతో కలిసి కల్లాపి చల్లుతున్నాడు. బేబీస్ కి మసాజ్ చేయడం నుండి స్నానం చేపించే వరకు అన్ని కామ్ గా చేసుకుంటాడు. కొన్నిసార్లు నేను అలసిపోయి ఉంటాను, కానీ ఈయన మాత్రం నువ్వు కూర్చో నేను చేస్తా అని నాకు రిలీఫ్ ఇస్తాడు. ఆ మాట వింటేనే హాఫ్ టైర్డ్నెస్ పోతుంది. అసలు ఇలా సపోర్ట్ చేసే హస్బెండ్ దొరకడం నిజంగా నా లక్ అని అనిపిస్తుంది. పని చేస్తూ మధ్యలో కామెడీ కూడా చేస్తుంటాడు. ఫ్యామిలీ అంటే ఒక్కరే కష్టపడడం కాదు కదా, అందరూ కలిసి ఒకరికొకరు సపోర్ట్ గా ఉండడం. సో అది మా హస్బెండ్ నుండి నేను చాలా నేర్చుకున్న మ్యాటర్. మన టీన్స్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు ఇవాళ. యూజువల్లీ ఒకరు ఏడుపు స్టార్ట్ చేస్తే ఇంకొకరు ఆటోమేటిక్ గా స్టార్ట్ చేస్తారు, కానీ ఇవాళ మాత్రం చాలా కామ్ గా ఉన్నారు. మా పాప అయితే అమ్మలాగా సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఇంకా మా చిన్న బాబు మాత్రం అప్పుడప్పుడు క్యూట్ గా నవ్వుతుంటాడు. పెద్ద బాబు అయితే ఫుల్ లేజీ కింగ్. వీడికి పొద్దున్నే లేయడం అంటే చాలా పెద్ద టాస్క్. మినిమం 9 అవ్వాలి వీడు లేవడానికి. అప్పటి వరకు బ్లాంకెట్ లో దూరి పడుకుంటాడు. బయట ఎంత హల్చల్ ఉన్నా అమ్మ పిలిచినా మేమందరం మాట్లాడినా వీడికి ఏం పట్టదు. వీడి గురించి చెప్పాలంటే ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మా పేషెన్స్ మొత్తం టెస్ట్ చేస్తాడు. నిజంగా వీడికి అన్నం తినడం అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. డైలీ తినిపించాలి, అడిగి బ్రతిమలాడాలి, స్టోరీస్ చెప్పి కార్టూన్స్ పెట్టి ఇలా ఫుల్ ప్రాసెస్ ఉంటది. కానీ హాస్పిటల్ మెడిసిన్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్ గా ఆపోజిట్. అసలు ఆ టాబ్లెట్ సిరప్స్ అన్ని ఓన్ గా వేసుకుంటాడు. మేము చెప్పకపోయినా ఆ టైం కి గుర్తు పెట్టుకుంటాడు. మెడిసిన్ బాటిల్ చూస్తే చాలు నాకు మెడిసిన్ ఇవ్వు అంటాడు. అది చూస్తే మాకు చాలా సర్ప్రైజ్ ఉంటది. అన్నం తినడంలో ఇంత డ్రామా చేసే బాబు మెడిసిన్స్ మాత్రం రెస్పాన్సిబుల్ గా వేసుకోవడం చూస్తే నవ్వు కూడా వస్తుంది, ప్రౌడ్ కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు నేను అనుకుంటుంటాను, నువ్వు అన్నం కూడా ఇలా ఓన్ గా తింటే నా లైఫ్ అంతా సెట్ అయిపోతుందిరా బాబు అని. కానీ పిల్లలంటే ఇలానే ఉంటారు కదా, ఒక దగ్గర సతాయిస్తారు, ఇంకో దగ్గర మాత్రం మనల్ని సర్ప్రైజ్ చేస్తారు. అసలు ఇవాళ మా హస్బెండ్ ని చూస్తుంటే నా హార్ట్ ఫుల్ హ్యాపీ అయిపోయిందండి. పొద్దున్నే లేచి అమ్మకి హెల్ప్ చేసిన తర్వాత మా ట్విన్ దగ్గరికి అయితే వచ్చేసాడు. మా పాప బాబుని చాలా జాగ్రత్తగా ఎత్తుకొని ఆయిల్ మసాజ్ స్టార్ట్ చేశాడు. ఆ పేషెన్స్, ఆ కేర్ చూస్తే అసలు నా కళ్ళకి చాలా నచ్చింది. చిన్న పిల్లలు కదా, కొంచెం ఫాస్ట్ గా హ్యాండిల్ చేసినా ఇబ్బంది అయిపోతుంది, కానీ ఈయన మాత్రం చాలా సాఫ్ట్ గా కామ్ గా మసాజ్ చేసిండు. వాళ్ళతో మాట్లాడుతూ నవ్విస్తూ ఆడిస్తూ చేస్తుంటే ఆ సీన్ చూస్తే హార్ట్ మెల్ట్ అయిపోతుంది. మసాజ్ అయిపోయాక స్నానం చేపించడం అయితే స్టార్ట్ చేశాడు. 1 by 1 కేర్ఫుల్ గా స్నానం చేపిస్తుంటే నేను పక్కన నిల్చొని చూస్తూ ఉండిపోయా. చిన్న పిల్లలకి స్నానం చేపించడం అంటే అంత ఈజీ కాదు కదా. పాపని టవల్లో చుట్టి ఎత్తుకొని అయ్యో మన బంగారం ఎంత ఫ్రెష్ గా ఉందో కదా అని అంటుంటాడు. ఇంకా మా బాబుని రెడీ చేస్తూ వీడు హీరో మెటీరియల్ అని జోక్స్ వేస్తాడు. ఇంకా
మధ్య మధ్యలో ట్విన్స్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మేమందరం నవ్వుకుంటాం. స్నానం అయిపోయాక ఫీడింగ్ కూడా తనే ఇచ్చేస్తాడు. అసలు ఆ సీన్ చూస్తే నా హార్ట్ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. ఒక సైడ్ బేబీస్ ని కేర్ఫుల్ గా పట్టుకొని ఫీడింగ్ చేస్తూ, ఇంకో సైడ్ వాళ్ళతో మాట్లాడుతూ కామ్ గా చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది అమ్మదే రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటారు, కానీ మా హస్బెండ్ మాత్రం అలా కాదు. పిల్లలు పుట్టినప్పటి నుండి ప్రతి స్మాల్ థింగ్ లో నాకు సపోర్ట్ గా ఉన్నాడు. నాకు టైర్డ్ గా ఉన్నా, స్లీప్ సరిగ్గా లేకపోయినా ఈయన ఇమ్మీడియట్ గా బేబీస్ ని తీసుకొని నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అని అంటుంటాడు. అసలు ఆ ఒక్క మాట చాలు అండి. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అప్పుడే అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మా ట్విన్స్ కి డాడీ దొరకడం వాళ్ళ లక్ అని నేను అనుకుంటున్నాను. నాకు ఇలా సపోర్ట్ చేసే హస్బెండ్ దొరకడం నిజంగా నా లక్. ఫ్యామిలీ అంటేనే ఇది కదా, ఒకరు అలసిపోతే ఇంకొకరు సపోర్ట్ అవ్వడం, ఇంకొకరు స్ట్రెస్ లో ఉంటే ఇంకొకరు నవ్వించడం, ఇలా సింపుల్ మూమెంట్సే తర్వాత బిగ్గెస్ట్ మెమొరీస్ అవుతాయి. ఇవాళ మన సింపుల్ డైలీ రొటీన్ లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. అసలు పర్ఫెక్ట్ లైఫ్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ కాదు కదా, ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుకోవడం, ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసుకోవడం, బిజీ లైఫ్ లో కూడా లిటిల్ హ్యాపీ మూమెంట్స్ ని క్రియేట్ చేసుకోవడం, అవే రియల్ హ్యాపీనెస్ కదా. సో మీ ఇంట్లో కూడా ఇలా ఫన్నీ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి కదా, కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. కమెంట్స్ చదవడం నాకు నిజంగా చాలా ఇష్టం. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.